మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ 25వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ప్రబోధన సృష్టిస్తోంది. వార్డు అభ్యర్థి మరోజ్ ఆధ్వర్యంలో సుమారు 600 మందితో భారీ ర్యాలీ నిర్వహించి గడప గడపకు ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వార్డు ఇన్ఛార్జ్ గోదాల జానకిరామరెడ్డి, మాజీ కౌన్సిలర్ బంగార నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సహకారంతో వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు. వార్డుకు త్వరలోనే 50 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే మాటిచ్చారని, అర్హులైన ప్రతి నిరుపేదకు ఇళ్లు ఇప్పించే బాధ్యత తమదేనని వారు స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్, సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాతృనాయక్, కృపాకర్ రెడ్డి, యశ్వంత్, అచ్చిరెడ్డి సహా భారీ సంఖ్యలో మహిళా కార్యకర్తలు, బీఎల్ఆర్ అనుచరులు పాల్గొన్నారు. సంపూర్ణ సహకారంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మన మనోజ్ కుమార్ గారిని ప్రకటించడం జరిగింది. అలాగే నేను, మా అన్నగారు బంగార నిరంజన్ రెడ్డి గారు, నేనైతేనేమి గత 10 సంవత్సరాల నుంచి ఏ విధంగా మేము సేవా కార్యక్రమాలు చేశామో, ప్రజలకు అనునిత్యం ప్రజలకు వెంటుండి ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే మేము ముందుండి మా అన్నగారు అయితే నేనైతేనేమి ఎలా చేశామో అలాగే మాకు ఈ అభ్యర్థి చేస్తాడనే పూర్తి నమ్మకంతో మాకు ఎమ్మెల్యే గారు ఈ అభ్యర్థిని మాకు ఎన్నుకొని గెలిపించుకోమని చెప్పి మాకు ఒప్పచెప్పారు. అదేవిధంగా ఈరోజు ఇంత భారీ సంఖ్యలో పాల్గొన్న ర్యాలీలో 25వ వార్డులో ఇంత భారీ సంఖ్యలో పాల్గొన్న ఈ ప్రజానీకానికి మేము ఎంత చేసినా తక్కువే. అలాగే మేము ప్రియతమ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారి సహకారంతో 25వ వార్డుని మిర్యాలగూడ మున్సిపాలిటీ 48 వార్డుల్లో ఘనమైన మెజారిటీతోటి గెలిపించుకొని ఎమ్మెల్యే గారికి మేము బహుమతిగా ఇవ్వబోతున్నాం. అదేవిధంగా మా అన్నగారు నిరంజన్ రెడ్డి గారు సంపూర్ణ సహకారంతో ఈ మనోజ్ నాయకుడిని ఎలాగైతే వెంటేసుకొని గడప గడప తిప్పి అంటే నేను కూడా ఇద్దరం కలిసి ఈ గెలుపుని మేము ఆశామాషిగా తీసుకోము. మేము ఎమ్మెల్యే గారికి ఎంత దగ్గర సన్నిహితంగా ఉంటామనే విషయం అందరికీ తెలిసిందే, మిర్యాలగూడ పట్టణ ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అదే సన్నిహితం, అదే మాకున్న ఒక రిలేషన్ తోటి ఎమ్మెల్యే గారితో కొట్లాడి మన వార్డును అభివృద్ధిలో కూడా 48 వార్డులలో కూడా అభివృద్ధిలో కూడా ముందు ఉంచుతామని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈరోజు మన అడోలు నాయకులు గారి హస్తం గుర్తుపై రేపు 11వ తారీఖు జరిగే పోలింగ్లో హస్తం గుర్తుపై ఓటేసి మన 26 ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను.